ఈరోజు ప్రధానంగా మనం అందరం అనుభవిస్తున్న సమస్య, మనం అందరం అంటే ఇన్ ద సెన్స్ మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలు మీడియేకర్గా చదివితే, మీడియేకర్ స్టూడెంట్గా ఉంటే, ఒక మోడరేట్ స్టూడెంట్గా ఉంటే, ఒక మంచి క్లవర్గా ఉంటే, లేదా ఒక డల్లర్డ్ స్టూడెంట్ అయితే ఏ గ్రూప్స్ బెటరు? యూజువల్గా పల్లెటూళ్ళలో కానీ పట్టణాల్లో కానీ మొదటి నుంచే ఒక వరవడికి సిద్ధం చేస్తాం పిల్లలు. దయచేసి దీన్ని ఆపాలనేది నా ముఖ్య విజ్ఞప్తి తల్లిదండ్రులకి. దేనికంటే ఇప్పుడు మారుతున్న రోజులకు అనుగుణంగా ఏ గ్రూప్ ఏ ప్రాధాన్యత సంతరించుకుంటున్నది అనేది ఎప్పటికీ మనం ఊహించలేని విషయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఏళ్ల క్రితం బీసీఏ అనే కోర్స్, ఇంచుమించు 10 ఏళ్ళు కాదండి, 90s వచ్చింది ఈ కోర్స్. దానికి పీజీ కోర్సు తత్సమానంగా డిజైన్ చేయలేక చేస్తున్న పిల్లలందరూ ఆగిపోయారు. అంటే ఒక 2 సంవత్సరాల తర్వాత దానికి పీజీ కోర్సు లేదని చెప్పి విద్యార్థులంతా కూడా కాలేజీలు మానేసి మళ్ళీ ఇంటర్లో డిగ్రీలో ఇట్లా మొదలుపెట్టి చదివిన పరిస్థితి. సో నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు 10th పాస్ అయ్యి లేదా 9th పాస్ అయ్యి ఇట్లా ఉన్న పిల్లల మీద ఎటువంటి నిర్ణయాలని కూడా మనం రుద్దొద్దు అనేది నా ఉద్దేశం. ఎప్పటికైనా సరే దే షుడ్ బి ఓపెన్. అంటే ఏ నిర్ణయాన్నైనా వాళ్ళు మంచిగా అంగీకరించి అది నా అనుకునే విధంగా వాళ్ళు ముందుకెళ్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సరే, మంచిగా చదివే పిల్లలు, మధ్యస్థంగా చదివే పిల్లలు, మామూలుగా చదివే పిల్లలు, ఈ 3 రకాలుగా పోల్చుకుంటే ఎక్కువ మంది పిల్లలు మధ్యస్థ తరగతికే ఎక్కువ మంది చెందుతారు. దీనికి రీజన్ ఏంటంటే వాళ్ళకున్న తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ కానీ, ఎక్కువగా అందుబాటులో ఉన్న పాఠశాలల స్థాయి కానీ, లేదా మనకున్న వనరుల విషయాలు చూస్తే ఈ సమీక్షల దృష్ట్యా మధ్యస్థంగా చదివే పిల్లల సంఖ్య ఎక్కువ ఉంటుంది. గిఫ్టెడ్ చైల్డ్ గురించి మనం ఈ రోజున మాట్లాడుకోదలుచుకోలేదు. దేనికంటే గిఫ్టెడ్ చైల్డ్ విల్ హ్యావ్ దర్ ఓన్ వే. వాళ్ళ మార్గం చాలా సుగమంగా ఉంటుంది, హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతుంటారు. వాళ్ళు దేంట్లోకి వెళ్ళినా కానీ వాళ్ళు ముందు రాణించగలరు. అయితే ఈ మధ్య ఎక్కువగా వినిపించే మాట ఏంటంటే, నాన్న ఏ గ్రూప్ తీసుకుంటావు, పాప కానీ బాబు కానీ? బైపీసీ అంకుల్. ఎందుకు బైపీసీ? నాకు మ్యాథ్స్ కొద్దిగా రాదని. ఇక్కడే నేను మిమ్మల్ని ఆలోచించాలని దయచేసి విజ్ఞప్తి చేస్తాను. కారణం ఏంటంటే ఒక మ్యాథ్స్ రానంత మాత్రాన బైపీసీ అంటాం కరెక్ట్ గా. రీజన్ ఎంపీసీ బై పీసీ. దీంట్లో ప్రధాన భూమిక పోషించేది మటుకు పీసీ, దట్ ఈస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అయితే ఇవి 10th క్లాస్లో మనం ఒకసారి పరిగణలోకి తీసుకున్నట్లయితే మ్యాథ్స్ 100 మార్క్స్ ఉంటుంది, సోషల్ 100 మార్క్స్ ఉంటుంది, మిగతా అన్ని 100 మార్క్స్ ఉంటాయి. కానీ ఏదైతే మనం అనుకుంటున్న పీసీ ఉందో అది బయాలజీతో మిక్స్ చేసి సైన్సెస్, ఈ సైన్స్ అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విల్ హ్యావ్ 50% ఆఫ్ ద మార్క్స్. అంటే 100 మార్కుల్లో 50 అంటే 25 ఫిజిక్స్ కి, 25 కెమిస్ట్రీకి కేటాయించగా, బయాలజీ అదే బాటనీ అండ్ జువాలజీ అగైన్ 25 కానీ బయాలజీ రూపంలో 50 మార్కులకు ఉన్నాయి. కానీ ఇవే 50 మార్కులు మనం బైపీసీ వైపు వెళ్ళామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 60+60 120 మార్కులు ప్లస్ 30 మార్కులు ప్రాక్టికల్స్. అంటే ఒక్కొక్క సబ్జెక్టు ఇక్కడ 25 మార్కుల సబ్జెక్ట్ అనేది మనం చూస్తూనే 2 సంవత్సరాల్లో 150 మార్కుల సబ్జెక్టుగా వాళ్ళకి దర్శనమిస్తుంది, ఎదురుపడుతుంది. దాంతో చాలా మంది పిల్లలు మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉండనది అనేది సమస్య కాదండి. మన బ్రెయిన్ ఏ స్థాయికి తగ్గుతుంది అనే దాన్ని బట్టి మనం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథ్స్ ఇవి ఎంచుకుంటే మంచిదన్న ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మనం అదే ఎంసెట్ లోకి వెళ్ళామనుకోండి, జువాలజీ దాని పాత్ర టిపికలే. ఒకప్పుడు ఫిజిక్స్ చాలా కీలకమైన రోల్ ప్లే చేసేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, ఇప్పుడు కెమిస్ట్రీ కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే ప్రతి పాఠశాలలో కూడా మనం 8th 9th స్థాయి నుంచే ఫిజిక్స్ కెమిస్ట్రీలకి సమస్థాయి తూకం ఇచ్చేలా దానికి కూడా మంచి మంచి ఎక్స్పెరిమెంట్స్ ద్వారా పిల్లల్ని ఫిజిక్స్ వైపుగా, కెమిస్ట్రీ వైపుగా, ఎలా అంటే దే ఆర్ లైవ్లీ సబ్జెక్ట్స్. అంటే మన జీవన విధానానికి ముడిపడి ఉన్న సబ్జెక్ట్స్. మనం ఎలా జీవిస్తామని చెప్తుంది కెమిస్ట్రీ. అంటే మన ఆలోచన సరళి, మనం ఎలా థింక్ చేస్తాం, ఇవన్నీ చెప్తుంది కెమిస్ట్రీ. మనం ఎలా నిలబడతాం, మనం ఎలా దూకుతాం, ఎలా గెంతుతాం, ఎలా బ్యాలెన్స్ చేస్తామని చెప్తుంది ఫిజిక్స్. ఇన్ ద సేమ్ వే మనకు ఏవి ఆరోగ్యకరమైనవి, ఏవి అనారోగ్యకరమైనవి చెప్తుంది బాటనీ. అలానే సమాజంలో
రైతులకే అనుకుందాం, మనకు పంటనిచ్చేది రైతు కాబట్టి రైతుకు మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు, అట్లనే మనకు మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు, అట్లనే మన పరిణామక్రమం ఎలా వచ్చింది చెప్తుంది జువాలజీ. కానీ మ్యాథ్స్ వచ్చేసి పూర్తిగా అలౌకిక ప్రపంచం. అంటే ఎక్స్ అనుకొనుము, వై అనుకొనుము, ప్రతిక్షేపించుము, అంటే ఒక ఫార్ములాలో మనం అనుకున్న దాన్ని ప్రతిక్షేపించటం. కానీ లకీలీ మ్యాథ్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ అని చెప్పుకుంటుంటారు. చెప్పుకోవడం కాదు, నిజం కూడా అది. దేనికంటే ఏ లాజిక్ నైనా మనం బయటికి తీయాలంటే దాంట్లో కొంత గణన కావాలి, అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది. దాని వరకు మ్యాథ్స్ అవసరం. అంటే నీకు ఇష్టం లేదు కదా అని బైపీసీ తీసుకున్నంత మాత్రాన జువాలజీ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ XY క్రోమోజోముల సంఖ్య XYZ, అంటే ఎంపీసీలోకి వచ్చే ఇంటర్మీడియట్ లోకి వచ్చేసరికల్లా Z అనేది కూడా చేరుతుంది. ఇట్లా క్రోమోజోముల సంఖ్య లెక్కేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ మనకు గణన విధానమే అవసరం. అగైన్ ఫిజిక్స్ లో ఫార్ములాస్, ఈ ఫార్ములాస్ విషయంలో ఏదైతే మనం సబ్స్టిట్యూషన్స్, డిరైవేషన్స్ చేయాల్సి ఉంటుందో వీటన్నిటిలో కూడా మళ్ళీ మ్యాథ్సే పార్ట్. కెమిస్ట్రీ విషయానికి వస్తే ఒకవేళ ఒక దాన్ని ఏమంటారు, ఒక ఫార్ములా గురించి, ఒక విషయ పరిజ్ఞానం గురించి చదువుకున్నా మళ్ళీ దాన్ని రాబట్టేందుకు ఒక సూత్రము, దాంట్లో ఒక క్యాలిక్యులేషన్, సమీకరణాలు, ఇవన్నీ కూడా మళ్ళీ మ్యాథ్స్ తో రిలేటెడే. కాబట్టి ఏది కూడా మన సబ్జెక్ట్ కాదు, ఏది మనది కాకుండా లేదు. అన్నిటినీ కూడా సమస్థాయి వహించి, అన్నిటి మీద కూడా సమతూకం పాటించి, సమన్యాయం పాటించి, నేను డాక్టర్ని అవుతా, నేను యాక్టర్ని అవుతా అనే విధానాన్ని చిన్నప్పటి నుంచే ప్రవేశపెట్టకుండా లెట్ దెమ్ నో ద థింగ్. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీరు అసలు ఫస్ట్ ఒక ₹1,00,000 సంపాదించండి, అప్పుడు ₹10 ఇవ్వాలా, ₹100 ఇవ్వాలా అనే పరిణితిని నేర్పండి. అప్పుడు నిర్ణయం అనేది కరెక్ట్ గా వస్తుంది. నా ఉద్దేశం అది. అసలు మీకు ఒక హోల్ ని సంపాదించడం తెలియని, ఒక మొత్తాన్ని కూడబెట్టడం తెలియని మీకు అసలు నిర్ణయాత్మక శక్తి ఏ విధంగా కరెక్ట్ అనేది కూడా ఒకసారి ఆలోచించి, దయచేసి పిల్లల భవిష్యత్తు విషయంలో చక్కని నిర్ణయాత్మక పాత్ర పోషించేందుకు ఆ పిల్లాడికి, అంటే ఆ చిట్టి బుర్రని ఎదిగే సమయంలో ఇబ్బంది పెట్టకుండా, ఏదో ఒక మ్యాథ్స్ కాబట్టి బైపీసీనో, అంటే బాగా నాకు బాటనీ జువాలజీ ఇంట్రెస్ట్ కాబట్టి బైపీసీ అనో, లేదా మ్యాథ్స్ బాగా వచ్చు కాబట్టి మ్యాథ్స్ అనో కాదు. దయచేసి ఈ విషయాన్ని ఆలోచించి అందరూ కూడా సరైన నిర్ణయాన్ని తీసుకుంటారని నా విశ్వాసం. అలానే ఇప్పుడు 10th పాస్ అవబోతున్న పిల్లలందరికీ కూడా, అట్లనే మంచి భవిష్యత్తులోకి ఒక మార్గనిర్దేశంలోకి వెళుతున్న పిల్లలకు, ముఖ్యంగా వారి తల్లిదండ్రులకి నా శుభాభినందనలు. Subscribe us and press the bell icon for more interesting updates.